మరియు యాంటీ డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా జడ్జిలు. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ అండ్ స్టేట్ లీగల్ అథారిటీ ఆదేశాల మేరకు నర్సరావుపేటలో స్థానిక రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా జడ్జి సత్యశ్రీ మాట్లాడుతూ, నర్సరావుపేటలో గడిచిన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో యాంటీ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ, స్టేట్ లీగల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు నర్సరావుపేటలో యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై ప్రజల్లో అవేర్నెస్ పెంపొందించడానికి పట్టణంలో ఉన్న విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ర్యాలీకి తర్వాత మా మండల లీగల్ సర్వీస్ తరఫున వచ్చిన జిల్లా జడ్జి గారికి, ఏఎస్జే గారికి, నా కొలీగ్ ఫస్ట్ స్టేడియం గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన న్యాయవాదులకు, మీడియా మిత్రులకు, తర్వాత స్కూల్ యాజమాన్యాలకి, లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ర్యాగింగ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశ, రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మొన్న ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ర్యాగింగ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ నెల ఒక క్యాంపు నిర్వహించమని ఆదేశాలు వచ్చాయి యాంటీ ర్యాగింగ్ మీద. ఈ యాంటీ ర్యాగింగ్ వల్ల జరుగుతున్న, ఈ రోజు జరిగిన, ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ఈ ర్యాగింగ్ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం వల్ల మొత్తం దేశం అంతా ఒకసారి ఈ యాంటీ ర్యాగింగ్ చట్టాలు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతోంది, ఎందుకు ఇటువంటి జరిగినాయి, ఒక పేరు పొందిన కళాశాలలో, దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలలో ఎంతో పెద్దవాళ్ళు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈ ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి బయటకు వచ్చారు. ఇటువంటి కాలేజీకి ఇటువంటిది జరగడం కొంచెం దురదృష్టకరము. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు రావడంతో మా తరపున, మండల న్యాయ సేవాధికార సంస్థ తరపున ఇక్కడ ఉన్న మా న్యాయాధికారులు అందరం కలిసి ఇవాళ ఈ యాంటీ ర్యాగింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. దీనివల్ల అందరికీ నమస్కారం. As per directions of the District Legal Service Authority and also directions of the State Legal Service Authority, మమ్మల్ని వాళ్ళ యాంటీ ర్యాగింగ్ మీద ర్యాలీ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే దురదృష్టవశాత్తు అండు ఇన్సిడెంట్ కాలేజ్లో జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా నర్సరావుపేట మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అలాగే నర్సరావుపేట అనే కాదు, దేశం మొత్తం కూడా చూసి దాని మీద చాలా స్పందనలు కూడా వచ్చినాయి. మొన్న నేను కాలేజీకి కూడా వెళ్ళి ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి, ఒక క్యాంప్ కూడా కండక్ట్ చేసి, అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చాము. దాని ఉద్దేశించి కూడా ఇవాళ బాధితులు కూడా, మేడం అన్నట్టు బాధితులు కూడా ముందుకు వచ్చి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎవరు కూడా వచ్చి నోరిప్పట్లేదు. అయినప్పటికీ కూడా విక్టిమ్ ఎవరైతే హెరాస్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ర్యాలీకి సంబంధించింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడం, పేరెంట్స్ అందరికీ కూడా భరోసాను కలిగించడం. మెయిన్ గా పేరెంట్స్ అందరికీ అవగాహన కలిగించి, భరోసాను కలిగించి, అండ్ మేము ఉన్నాము, జ్యుడిషియరీ వైపు నుండి కూడా, పోలీస్ వైపు నుండి కూడా మేము ఉన్నాము, అలాంటివి ఏమైనా జరిగితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం మాకు పైనుండి ఆదేశాలు రావటం మూలాన సమాజం అందరికీ కూడా, జ్యుడిషియరీ, పోలీస్ అందరూ కూడా ఉన్నాము అని చెప్పడానికి కోసం, భరోసాని ఇవ్వటం కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. అవేర్నెస్ ఈ రోజు ర్యాగింగ్ కి వ్యతిరేకంగా ఇక్కడ న్యాయ వ్యవస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు, సబ్ జడ్జి గారు, అలాగే మెజిస్ట్రేట్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళందరం కలిసి ర్యాగింగ్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. ఇటీవల జరిగిన సంఘటన అనేది దీనికి మూల కారణమని చెప్పుకోవచ్చు. ర్యాగింగ్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగడం అనేది మనం దురదృష్టకరంగా భావించాలి. ఇక మీదటైనా స్టూడెంట్స్